పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అనకాపల్లి జిల్లా పంచదారల కొండల్లో జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్న మైనింగ్ పై వైసీపీ ఆందోళన చేపట్టింది. పంచదారల కొండలను వెంటనే నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని, ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో పంచదారల కార్యక్రమంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ సుమారు 18 కిలోమీటర్ల మేర కొనసాగింది. అనంతరం నాయకులు మైనింగ్ జరుగుతున్నట్లు పేర్కొన్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ పంచదారల కొండల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. సంబంధిత మైనింగ్ లీజులను శాశ్వతంగా రద్దు చేసి సుమారు 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మైనింగ్ నిలిపివేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా అధికారికంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ ధర్మ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మైనింగ్ వల్ల పంచదారల ప్రాంతంలోని ప్రకృతి సంపద, జలధారలు, అలాగే ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి ముప్పు ఏర్పడుతోందని ఆరోపించారు. పవిత్ర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.